హైదరాబాద్ నుండి చౌటుప్పల్లో 11:30కి ఫోటో చూపించారు. చౌటుప్పల్ నుంచి విజయవాడ రావడానికి 4 గంటలు పడుతుంది, ఎక్కువైతే 4 గంటల వరకు ఆయన అక్కడికి వచ్చాడట. 4:30 నా దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి నేను పెద్దలకైనా చూపిస్తానన్నాను, లేదా కోర్టులోనైనా పెడతాను. 4:30 వరకు బాగుంది. ఆ 4:30కి 3:30 గంటల మిస్టరీ మిస్ అవుతుంది. ఆ టైంలో ఆయన్ని చంపేసి ఆయన బట్టలు వీళ్ళు వేసుకొని ఒక పెద్ద ఆయన పొడుగాయన ఎవరైతే ఆయన్ని చంపుతానని 100 సార్లు చెప్పారో, ఎవరైతే నువ్వు నోర్ముయి డిబేట్ చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారో, ఎవరైతే ఆయన భార్య పిల్లల్ని చంపుతామని వార్నింగ్ ఇచ్చారో, ఎవరైతే ఆయన్ని చంపుతారని ఆయన ఈ 2 గ్రూపుల్ని బయట పెట్టాడో, ప్లాన్డ్గా ఆయన్ని 4:30 తర్వాత చంపేసి ఆయన బట్టలు, ఆయన హెల్మెట్, ఆయన వెహికల్ తీసుకొని మరలా వెనక్కు వచ్చి ఒక అరగంట సేపటి జర్నీ అక్కడ నుంచి క్రియేట్ చేసి ఆలబాయ్ అంటారు. ఓజే సింప్సన్ కేసు మీరు వినుంటారు. అమెరికాలో వాడు భార్యను చంపాడు, ఫ్రెండ్ని చంపాడు, గ్లౌజ్ ఫిట్ అవ్వలేదని ఒక పోలీసు ప్లాంట్ చేసిన దాని మీద ఆ రోజు నేను కోర్టులో ఉన్నా. ఆయన్ని ఎక్విటల్ చేసేశారు. అందుకని ఇక్కడ ఏం జరిగింది అంటే, ప్రజలందరూ ఏమంటున్నారు అంటే, నా అనుమానాలు నేను ఒక కంక్లూజన్కి ఎలాగొచ్చాను అంటే, కోర్టుని ఎందుకు ఆశ్రయిస్తున్నానంటే, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయమని అడుగుతున్నానంటే, నెంబర్ 1 పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్పారు, ఎవిడెన్స్ లేకుండా. నెంబర్ 2 7 రోజులైనా మీరు శ్రీదేవి అన్నారు. శ్రీదేవిని ఎక్కడ చంపేశారు, ఎక్కడ చనిపోయింది? దుబాయ్. అక్కడ ఇన్వెస్టిగేషన్లు ఉండవు. దుబాయ్ షేక్ మహమ్మద్ నా శిష్యుడు 89 నుండి అక్కడ ఎవరిని చంపినా ఇన్వెస్టిగేషన్లు ఉండవు. అర్థం చేసుకోండి. దుబాయ్, ఇది ఇండియా. నెంబర్ 3 సుశాంత్ది 24 గంటల్లో పోస్ట్ మార్టం రివీల్ చేశారు. నెంబర్ 4 7 రోజులు ఇలాంటి పోస్ట్ మార్టం అనేది ప్రిలిమినరీ. ఇది యాక్సిడెంటా, ఇది హత్య, ఇంజురీస్ని బట్టి పోస్ట్ మార్టం అయిన వెంటనే ఆల్కహాల్ ఉందా లేదా వెంటనే తెలిసిపోద్ది. పోస్ట్ మార్టం అంటేనే అది. ఎప్పుడు పోస్ట్ మార్టం అయింది? 25 సాయంత్రం 5 గంటలు నేను ఉంటుండగా. ఇన్ని గాయాలు ఇక్కడ అయింది, ఇక్కడ గాయం అయింది అన్నారు. మరి పోస్ట్ మార్టంలో ఆల్కహాల్ ఉందా లేదా 7 రోజులు పడుతుందా, 5 రోజులు పడుతుందా? ఇది యాక్సిడెంటా, ఇది హత్య అన్నది 5 రోజులు పడుతుందా? ఇంజురీస్ కనబడవా? పోలీసు ల్యాబ్స్ను బట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అది చెడ్డ పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి. కొందరు రెచ్చగొట్టే మాట్లాడారు. ఒక హత్య అండి ఇది. నాకున్న ఎవిడెన్స్ ప్రిలిమినరీగా నేను చెప్తున్నాను, కోర్టులో ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఇది పోలీసు ఫెయిల్యూర్.